యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 72వ వచనం. మనము ఆధ్యాత్మిక జీవంలో ఎదగాలి అనుకుంటే ఈ రచయితలాగా దేవుని వాక్కుకు విలువను ఇవ్వాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలలో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానము కోసం మనసారా వెతికే వారికి కలిగే ప్రతిఫలము ఇక్కడ మనం చూడగలుగుతాం. మానవులకు దొరకగల ప్రతిఫలాల్లో అత్యున్నతమైనది, అతి శ్రేష్టమైనది, ధన్యకరమైనది దేవుని గురించిన గ్రహింపు మాత్రమే. అట్టి గ్రహింపుతో దేవునిలో ఎదగడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లోకంలో అన్నిటికంటే విలువైన నీ యొక్క వాక్కును ప్రభువా, అతి శ్రేష్టమైన నీ మాటలను ప్రభువా మేము గైకొని ఆ ప్రకారము జీవించినట్లుగా అట్టి ధన్యతను, కృపను ఈ దినాన మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.